హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ నెల స్టార్టింగ్లోనే వచ్చినటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో మనకి మొత్తంగా 1900 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్ కు పోటీ లేదు, సాటి కారు. ఈ దివాళీ సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 year వ్యాలిడిటీకి 4500 రూపాయలు, 6 months వ్యాలిడిటీకి 2800 రూపాయలు, 3 months వ్యాలిడిటీకి 1100 రూపాయలు, 1 month వ్యాలిడిటీకి 500 రూపాయలు. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ప్రీవియస్గా మనకి ఐబీపీఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది, పీఓ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఐబీపీఎస్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓకి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, అలాగే రాజభాష అధికారి స్కేల్ 1, అలాగే లా ఆఫీసర్కి సంబంధించిన స్కేల్ 1 పోస్టులతో పాటు ఇంకా హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి 6 types ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా కలిపి మనకి 1800 నుంచి 1900 వరకు వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి క్రిస్మస్ తర్వాత డిసెంబర్ 26వ తేదీన కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనవరి 2022 30వ తేదీన జనవరి 30, 2022వ తేదీన దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చి నెలలో 2022లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకి ఏప్రిల్ నెల 2022లో ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. ఇంకా మిగిలినటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్కి ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే బీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years ఉంటుందని ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అన్ని పోస్టులకి కూడా ఐటీ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా 20 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఐటీ ఆఫీసర్కి సంబంధించి 4 years ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ, అలాగే మిగిలినటువంటి ఆ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటివి కానీ, ఇలాగ మీరు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్స్ కనుక మీరు చేసినట్లయితే 4 yearsకి సంబంధించిన బీటెక్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ DOEACC అనేటువంటి కోర్స్ కూడా చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక్లూడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు కూడా పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 4 years డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అలాగే పిసికల్చర్, ఇంకా అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, అగ్రో ఫారెస్ట్రీ అండ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ లాంటి ఇలా పలు కోర్సులు అయితే ఉన్నాయి అగ్రికల్చర్ రిలేటెడ్వి. వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా రాజభాషకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్స్గా కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా లా ఆఫీసర్కి సంబంధించి LLB చేసినట్లయితే డిగ్రీ మీరు అప్లై చేయొచ్చు. ఇంకా హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ 2 years ఫుల్ టైం MMS మార్కెటింగ్ ఆర్ 2 years ఫుల్ టైం MBA మార్కెటింగ్ చేసిన
దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదా పీజీడీబీఏ ఆర్ పీజీడీబీఎం ఆర్ పీజీపీఎం పీజీడీఎం లాంటి ఈ పర్టికులర్ కోర్సులు చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్స్ మీరు క్లియర్గా చూసుకొని మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అలాగే ఇతర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ లా ఆఫీసర్ అండ్ రాజభాష అధికారికి సంబంధించి మనకి ఇక్కడ 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకి 3 టాపిక్స్ అయితే అడుగుతారు. ఇవి మనకి ముఖ్యంగా ఐబీపీఎస్, ఎస్బీఐ లాంటి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 150 క్వశ్చన్స్ 125 మార్క్స్కి వస్తాయి. సో దీనికి సంబంధించి మీరు 120 మినిట్స్లో ఎగ్జామినేషన్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు. అది దేనికి అంటే రాజభాష అధికారికి. అదే మీరు లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పోస్టులకి సంబంధించి అయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ అయితే రాయాలి. 45 మినిట్స్ సమయం అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మన లోకల్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయి. ఈ టేబుల్లో మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్కి సంబంధించి అన్ని జిల్లాలు ఇచ్చారు. మెయిన్స్కి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ప్రిలిమ్స్కి, హైదరాబాద్ వచ్చేసి మెయిన్స్కి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి బ్యాంకుల వారీగా, రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి పోస్టులు, అలాగే బ్యాంకుల వారీగా ఉన్నటువంటి పోస్టులు, అలాగే వేకెన్సీస్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల వివరాలు మనకి టేబుల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 1828 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా ఐబీపీఎస్ నుంచి సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకునేటువంటి వారు ఈ నెల 23వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపాయలు, మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 850 రూపాయలు పే చేయాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.